సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. అందరికీ నమస్కారం. బాలానందం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు శ్రీనివాస్ వెల్లా. నేను విస్కాన్సిన్ రాష్ట్రము సిలికానాంధ్ర మనబడి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ 84 మంది విద్యార్థులు చాలా చక్కగా తెలుగు నేర్చుకుంటున్నారు. అందులో నుంచి మనకు 18 మంది విద్యార్థులు సన్ ప్రేరీ, యాపిల్టన్ మరియు గ్రీన్ బే ప్రదేశంలో నుంచి మనకు కథలు, పద్యాలు, సుమతి శతకాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమానికి బాలానందం అత్తయ్యగా వ్యవహరిస్తున్న శ్రీమతి కార్తిక గారిని ఆహ్వానిద్దామా? మరి నమస్కారం అండి అందరికి. నేనే కార్తిక, సన్ ప్రేరీ, యాపిల్టన్ నగరాల మనబడిలో ప్రసూన ఉపాధ్యాయురాలిగా వ్యవహరిస్తున్నాను. మరి ఇప్పుడు బాలానందం అత్తయ్యగా. అందరూ సిద్ధంగా ఉన్నారా అండి? మరి పదండి బాలానందం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఇలా ఎన్నెన్నో అద్భుతమైన కథలతో అలరించిన ఆ చందమామ మాసపత్రిక అసలు ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలని ఉందా? అలా అయితే మా అనీష్ కబుర్లు వినాల్సిందే. పిలిచేద్దాం మరి. అనీష్. నమస్తే, నా పేరు అనీష్. నేను ప్రసూనంలో చదువుతున్నాను. మా గురువు గారి పేరు కార్తిక గారు. నేను మీకు చందమామ అనే మాసపత్రిక గురించి చెప్తాను. చక్రపాణి నాగిరెడ్డి అనే ఇద్దరు స్నేహితులు 1947లో పిల్లల కోసం చందమామ అనే మాసపత్రికను మొదలు పెట్టారు. అప్పటి నుండి పిల్లల్ని కాదు, పెద్దవాళ్ళని కూడా కట్టి పడేసింది. కథల ద్వారా పిల్లలకి మంచి జ్ఞానాన్ని, విలువలను అందించాలని ప్రారంభించిన ఈ పత్రికలో కథలకు ఎంత మంది రచయితలు ఉన్నా సరే, రాసిన ప్రతి కథను ఒకే శైలిలో ఉండేలా మార్చి రాసేవారట. ఈ సంవత్సరాలు అలరించింది. చందమామకు కథలు అందించిన రచయితలలో దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకోవాల్సిందే. ఈయన చందమామకి ఎన్నో కథలు, సీరియళ్లు రాశారట. ఆ రోజుల్లోనే 1950లోనే ఈయన రాసిన జ్వాలాదీపం అనే సీరియల్ ఇప్పటి అవతార్ సినిమాకు దగ్గరగా ఉంటుంది. అందులో బొమ్మలు కూడా అలానే ఉంటాయట. భలే ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునండి, చందమామ అనే మాసపత్రిక ప్రతి ఒక్కరికి మర్చిపోలేని బాల్యస్మృతి. అని తరాలు మారిన చందమామ కథలు నిత్య నూతంగా ఉంటాయి. ధన్యవాదములు. అవునా అనీష్? నిజమే కదా, ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి చందమామ కథలు ఎప్పుడూను. చాలా మంచి వివరాలు అందించావమ్మా. మీకు తెలుసా, ఇంకా ఎన్నో వివరాలు చందమామ గురించి, అందులోని రచయితల గురించి ఎన్నో వివరాలు అంతర్జాలంలో కిరణ్ ప్రభ గారి టాక్ షోలలో ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి. తప్పకుండా వినండి. మరి మాకు ఇంతమంది పిల్లలకి, మా తర్వాతి తరానికి ఇంత చక్కటి అవకాశాన్ని, తెలుగును అందించే చక్కటి అవకాశాన్ని అందించి ఒక మార్గాన్ని చూపించిన మనబడికి వేవేల ధన్యవాదాలండి. మరి తర్వాత మా ఈ పిల్లలందరి ఉత్సాహాన్ని చూసి వాళ్ళ ప్రతిభను చూపించుకోవడానికి, వాళ్ళకు వచ్చింది ప్రదర్శించడానికి మాకింత సమయం ఇచ్చి ఇటువంటి ఒక మార్గాన్ని మాకు ఒక చూపించినందుకు టోరీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం.
4 ఏళ్ల నుండి 6 ఏళ్ల పిల్లలను బాలబడిలో చేర్పించండి. తెలుగు భాష నేర్పించండి. అమెరికాలో ఎక్కడైనా, సంవత్సరంలో ఎప్పుడైనా. వివరాలకు manabadi.silicon.org లేదా 1844-626-2234 ని సంప్రదించండి.